నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. దీంట్లో వరకు ఈ మధ్యలో అంతా ఫ్రీగా ఉన్నారు. 5 నుండి 6 పెట్టుకో జనాభా వచ్చిన వచ్చి ఫ్రీగా లోపల మ్యారేజ్ పెట్టామనుకో ఉండడానికి టైం పడుతుంది. ఏరియా
ఒకటవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి గ్రామంలో సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి విచ్చేయుచున్నారు. రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే ప్రజల తరపున అందరం ఘనంగా స్వాగతం పలికేదానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయచోటి నియోజకవర్గానికి విచ్చేయడం మొట్టమొదటిసారి. ముఖ్యంగా ఈ నియోజకవర్గం చాలా వెనుకబడింది. నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో తప్పకుండా ప్రజల తరపున ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి నియోజకవర్గ అభివృద్ధిలో మా పాత్ర ఉండే విధంగా, అలాగే కరువు కాటకాలతో ఉన్న ఈ ప్రాంతాన్ని ఇరిగేషన్ పరంగా, అలాగే తాగునీరు, రోడ్లు, డ్రైనేజీల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి పర్యటనలో ఆయన దృష్టికి తీసుకొని పోయి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా రేపు కార్యక్రమం ఏమనగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఇంత గొప్పగా పెన్షన్ల కార్యక్రమం జరగలేదు. ముఖ్యంగా సుమారు 64 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్గా 31వ తారీఖు కానీ 1వ తారీఖున పెన్షన్లు ఇస్తున్నామంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఘనతే. ఎందుకంటే ఉన్న 30 రాష్ట్రాలలో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో 200 రూపాయలు ఇస్తూ ఉంటే పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టి మన రాష్ట్రంలో 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే రేపు రాబోయే కాలంలో ఇండ్లు విషయమని అయితేనేం, తాగునీరు విషయాల్లోనైతేనేం, అలాగే ముఖ్యంగా వెనుకబడిన నియోజకవర్గం రాయచోటి ప్రాంతానికి విద్యా సంస్థలు అలాగే ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చేదానికి ముఖ్యమంత్రితో చర్చించి తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం.